అమరజీవి ఉత్తమ కమ్యూనిస్ట్ చంద్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు అర్పించి ఆయనకు ఘనంగా పూలదండలతో సిపిఐ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మరియు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా 28 సంవత్సరాల పాటు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి ఉత్తమ కమ్యూనిస్టుగా సేవలందించారని కొనియాడారు. 30 సంవత్సరాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంద్ర రాజేశ్వరరావు గారు ఈ రోజున వారి వర్ధంతి ఇప్పుడు మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈ వర్ధంతిని మన జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కాసా రాంబాబు గారు, శ్యామ వెంకటేశ్వరరావు గారు చంద్ర రాజేశ్వరరావు గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాల్సిందిగా మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రియమైన కామ్రేడ్స్, చంద్ర రాజేశ్వరరావు గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన బెనారస్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడై అక్కడ నుండి తన డాక్టర్ వృత్తిని కూడా వదిలేసి పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించి సల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపి అక్కడ పేదలందరికీ కూడా భూములు పంచి తన యావదార్చిని కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల కోసం, కమ్యూనిస్ట్ పార్టీ కోసం, పేద ప్రజల కోసం, భూమి కోసం, భక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమర యోధుడు, మహానుభావుడు మరి చంద్ర రాజేశ్వరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పేద ప్రజల సమస్యల కోసం, తెలంగాణ సాయుధ పోరాటం కోసం, కేరళలో ఉన్నటువంటి కేరళ ప్రజల విముక్తి కోసం, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజల విముక్తి కోసం ముందుండి పోరాటాలు నడిపినటువంటి మహోన్నత వ్యక్తి చంద్ర రాజేశ్వరరావు గారు. ఆయన ఈనాటికి 31 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ భారతదేశంలో అట్టడుగు పేద పడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి చంద్ర రాజేశ్వరరావు గారు. అందుకే ఆయనకి మరి రష్యాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లెనిన్ ఆఫ్ ఆర్డర్ అని ఒక అత్యున్నతమైనటువంటి అవార్డును కూడా ఆయనకు ప్రదానం చేసినటువంటి రష్యా దేశం కూడా ఆయన ఎంతగానో ప్రేమించి గౌరవించినటువంటి తెలుగులో అంత గౌరవం పొందినటువంటి మహోన్నత వ్యక్తి మరొకరు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ మరి 100 సంవత్సరాల సందర్భంగా ఆయన చేసినటువంటి పోరాటాన్ని ముందుకు కొనసాగించడానికి రానున్న కాలంలో మన ప్రాంతంలో కూడా ఆయన వచ్చి అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి చంద్ర రాజేశ్వరరావు గారు. ఆయన ఆశయ సాధన కోసం మనం ఈ 100 సంవత్సరాల్లో ముందుకు కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ మన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో కూడా జరగబోతా ఉన్నాయి. ఆ మహాసభలో మనందరం కూడా సమాయత్తం అవుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య గారు, ప్రజానాట్య మండలి కార్యదర్శి మన సైదా గారు, పట్టణ కార్యదర్శి వెంకట గారు, అదేవిధంగా మన తాడికొండ ఏరియా కార్యదర్శి ముప్పాల శంకర్రావు గారు, అదేవిధంగా మన ప్రముఖ డ్రామా ఆర్టిస్టు పొంతులు గారు, కాసా వీరయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, దేనమ్మ గారు, మీ అందరూ కూడా మరొకసారి విప్లవాలను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారు.